హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్ తెలుసుకుందాం. అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు అని తెలుసుకుందాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ఏమవుతాయి? వర్జ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే పాస్ట్ కంటిన్యూయింగ్ యాక్షన్స్, అంటే పాస్ట్లో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది. పాస్ట్ డూయింగ్ యాక్షన్స్ అన్నమాట. ప్రజెంట్లో ఉన్నాం, మనము పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. పాస్ట్లో జరుగుతూ ఉన్నటువంటి ఎలాంటి వాక్యాలు? పాస్ట్లో జరుగుతూ ఉన్నటువంటి వాక్యాలు, పాస్ట్లో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతాయి ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందలనా? పేర్లోనే ఉంది చూడండి, పాస్ట్లో కంటిన్యూ అవుతున్నటువంటి పనులు అని అర్థం. పాస్ట్ డూయింగ్ యాక్షన్స్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వీ వర్ టాకింగ్ ఇన్ మై రూమ్. వీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది కదా. వీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మేము, మనము అని అవుతుంది. మేము నా రూమ్లో, టాకింగ్ అంటే ఏమిటి? మాట్లాడుతూ. వర్క్ తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటిమి. మేము నా రూమ్లో మాట్లాడుతూ ఉంటిమి అని అర్థం. నేను నిన్న ఫోన్ చేసింటి, ఏం చేస్తా అంటే లిఫ్ట్ చేయకుండా అని అడిగినప్పుడు ఎవరైనా, అప్పుడు నేనేం సమాధానం చెప్తా? మేము నా రూమ్లో మాట్లాడుతూ ఉంటిమి, నా ఫోన్ అనేది హాల్లో ఉన్నింది, సో నాకు వినిపించలేదు అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో యూజ్ అవుతుంది. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. టాకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇన్ మై రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దే వర్ స్లీపింగ్ ఇన్ మై బెడ్రూమ్. వాళ్ళు నా బెడ్రూమ్లో నిద్రపోతూ ఉండిరి అని అర్థము. నిద్రపోతూ ఉండిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్లీపింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఇన్ మై బెడ్రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. వాళ్ళు నా బెడ్రూమ్లో నిద్రపోతూ ఉండిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. యు వర్ బయింగ్ వెజిటేబుల్స్. ఇక్కడ యు అనేది సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్గా, సెకండ్ పర్సన్ ప్లూరల్గా రెండిటికి యు అనే వస్తుంది కదా. సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు తెలుగు మీనింగ్ నీవు, నువ్వు అని అవుతుంది. నువ్వు వెజిటేబుల్స్ని కొంటూ ఉంటివి అని అర్థం. సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ సింగులర్గా వచ్చినప్పుడు తెలుగు వాక్యం ఏమవుతుంది? నువ్వు వెజిటేబుల్స్ని అంటే కూరగాయల్ని కొంటూ ఉంటివి. నేను నిన్న రోడ్లో నిన్ను చూసినాను, అక్కడ నువ్వు వెజిటేబుల్స్ని కొంటూ ఉంటివి. ఎప్పుడు చూసినావు? నిన్న చూసినాను, నేను నిన్న రోడ్ మీద పోతూ నేను నిన్న చూసినాను, నువ్వేమో వెజిటేబుల్స్ కొంటూ ఉంటివి అని అంటుంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. యు అనేది సబ్జెక్ట్ అవుతుంది, సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. వెజిటబుల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు యూకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మీరు అని అవుతుంది కదా. మీరు వచ్చినప్పుడు ఈ వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది అని అంటే, మీరు వెజిటేబుల్స్ని అంటే కూరగాయల్ని కొంటూ ఉంటిరి అని అవుతుంది. మీరు వెజిటేబుల్స్ని కొంటూ ఉంటిరి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను మిమ్మల్ని చూశాను, మీరేమో వెజిటేబుల్స్ కొంటూ ఉంటిరి అని అర్థం వస్తుంది. యు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. బయింగ్ అనేది V4 అవుతుంది. వెజిటేబుల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఐ వాస్ గోయింగ్ టు స్కూల్. నేను స్కూల్కు వెళుతూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. నేను నిన్న ఈ టైంలో ఏం చేస్తా అంటినబ్బా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, నేను నిన్న ఈ టైంకి స్కూల్కు వెళ్తూ ఉంటుంది కదా
అవునవునవును అని అంటుంటారు కదా! అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్‌గా సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్ వాడాలి? వాస్ అనే హెల్పింగ్ వర్బ్‌ని వాడాలి. సో, వాస్ అనే హెల్పింగ్ వర్బ్‌ని తీసుకున్నాం. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. టు స్కూల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. నేను స్కూల్‌కు వెళ్తూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ వాస్ వాచింగ్ హాలీవుడ్ మూవీస్. ఆమె హాలీవుడ్ మూవీస్ను చూస్తూ ఉన్నింది. ఆమె ఏం చేస్తూ ఉన్నింది? ఆమె ఇంటికి పోయినప్పుడు ఆమె ఏం చేస్తూ ఉన్నింది? ఆమె హాలీవుడ్ మూవీస్ను చూస్తూ ఉన్నింది అని అర్థము. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ V4 అవుతుంది. హాలీవుడ్ మూవీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. తెనాలి వాజ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. తెనాలి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ను నేర్చుకుంటూ ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. తెనాలి అనేది సబ్జెక్ట్ అవుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వర్జ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్ అవుతుంది. లర్నింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ వాక్యాలన్నీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ బట్టి వాజ్ వర్ అనేది డిసైడ్ అవుతుంది. సో వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాము. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ టాకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ప్లస్ ఇన్ మై రూమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లోనే ఉంది, ఫార్ములాలోనే ఉంది. సో ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యము. పాస్ట్ కంటిన్యూస్ వాక్యము. R2 వాక్యము. దే అనేది సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. స్లీపింగ్ అనేది V4 అవుతుంది. ఇన్ మై బెడ్రూమ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యం కూడా R2 సెంటెన్స్లోనే ఉంది. యూ అనేది సబ్జెక్ట్, వర్ అనేది హెల్పింగ్ వర్బ్, బయింగ్ అనేది V4, వెజిటబుల్స్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యం కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యమే. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. ఈ వాక్యం కూడా పాస్ట్ కంటిన్యూస్ యొక్క వాక్యమే. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది కూడా సేమ్ R2 వాక్యమే. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ వాక్యం కూడా మనం చెప్పుకున్నటువంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క ఫార్ములాలోనే ఉంది. సో ఈ వాక్యాలన్నీ ఆ ఫార్ములాలోనే ఉన్నాయి కదా. సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యాలు సబ్జెక్ట్ ప్లస్ వర్జ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ఫార్ములాని ఫాలో అవ్వాలి. అర్థమైందా లెర్నర్స్? ఏ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వాక్యమైనా సరే ఈ ఫార్ములాలోనే ఉండాలి. పాస్ట్లో జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతుంది ఈ టెన్స్. ఇంకా ఈ టెన్స్ ఎక్కడ యూజ్ చేస్తాము? పాస్ట్ డూయింగ్ యాక్షన్స్ ఎక్స్ప్రెసింగ్ టైం. అంటే పాస్ట్లో మనం జరుగుతూ ఉన్నటువంటి పనులను గురించి తెలుపుతాయి ఈ టెన్స్ కదా. అలాంటి వాక్యాలకు టైంను చెప్తామన్నమాట. ఎక్స్ప్రెసింగ్ టైం అంటే పాస్ట్ డూయింగ్ యాక్షన్స్కు టైంని చెప్తాం. ఆ పని ఎప్పుడు జరిగింది? పని జరుగుతూ ఉన్నింది కదా. ఆ పని ఎప్పుడు జరుగుతూ ఉన్నింది అనేది చెప్తాం. పాస్ట్ వాక్యాలకి పాస్ట్ టైంని చెప్తామన్నమాట. అర్థమైందా లెర్నర్స్? పాస్ట్ వాక్యాలకి పాస్ట్ టైంని చెప్పాలి. ఐ వాజ్ స్లీపింగ్ అట్ 2 PM టుడే. ఇప్పుడు టైము 6 అయింది అంటే 2 PM అంటే మధ్యాహ్నం, అంటే ఇది జరిగిపోయిన వాక్యమే కదా, పాస్ట్ వాక్యమే కదా. సో ఐ వాజ్ స్లీపింగ్ అట్ 2 PM టుడే. ఈరోజు నేను 2 గంటలకు, ఖచ్చితంగా 2 గంటలకు నిద్రపోతూ ఉంటిని. నేను 2 గంటలకి ఏం చేస్తా అంటినబ్బా అంటే నేను నిద్రపోతూ ఉంటిని అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇప్పుడేమో టైం 6 అయింది, నేను మధ్యాహ్నం గురించి మాట్లాడుతున్నాను, అంటే అయిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇది పాస్ట్ వాక్యం అవుతుంది. ఈరోజు నేను 2 గంటలకు నిద్రపోతూ ఉంటిని అని వాక్యం యొక్క తెలుగు అర్థం.
ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, స్లీపింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అట్ 2 PM టుడే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. టుడే అనేది టైంను తెలుపుతుంది. ఫర్ సపోజ్ టుడే కాకుండా ఎస్టర్డే గురించి మాట్లాడినట్టయితే ఐ వాజ్ స్లీపింగ్ అట్ 2 PM ఎస్టర్డే అని అవుతుంది. నిన్న నేను 2 గంటలకు నిద్రపోతూ ఉంటిని అని అర్థము. We were going to temple 5 days ago. 5 రోజుల క్రితము మేము టెంపుల్కు వెళ్తూ ఉంటిమి అని అర్థము. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. గోయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. టు టెంపుల్ 5 days ago అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. 5 days ago అనేది ఇక్కడ పాస్ట్ టైంను తెలుపుతుంది. అంటే ఈ వాక్యము ఎప్పుడు జరిగింది, ఈ పని అనేది ఎప్పుడు జరిగింది అని టైంను తెలుపుతుంది. ఈ వాక్యం అనేది ఎప్పుడు జరిగింది, 5 రోజుల క్రితం జరిగింది. అంటే టైంను చెప్తున్నాము, ఇక్కడ పాస్ట్ టైంను చెప్తున్నాము. షీ వాజ్ వాచింగ్ సినిమా డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న లేక మొన్న ఆమె సినిమా చూస్తూ ఉన్నింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. వాచింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సినిమా డే బిఫోర్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఆమె మొన్న సినిమా చూస్తూ ఉన్నింది అని అర్థము. యువర్ డాన్సింగ్ ఆన్ స్టేజ్ లాస్ట్ వీక్ అంటే గత వారము నువ్వు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటివి అని అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఏమో సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వర్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డాన్సింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆన్ స్టేజ్ లాస్ట్ వీక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ సెకండ్ పర్సన్ ప్లూరల్గా తీసుకున్నప్పుడు మీరు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటిరి అని అవుతుంది. యు అనేది సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డాన్సింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆన్ స్టేజ్ లాస్ట్ వీక్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లాస్ట్ వీక్ అనే కాదు, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఏదైనా సరే పాస్ట్ వాక్యం చెప్తున్నప్పుడు పాస్ట్ టైంని వాడాలి, గుర్తుంచుకోండి. హీ వాజ్ మూవింగ్ టు అమెరికా లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి. అతడు అమెరికాకు మూవ్ అంటే వెళ్తూ ఉండెను అని అర్థము. అతను నిన్న నైట్, లాస్ట్ నైట్ అంటే నిన్న నైట్ అమెరికాకి వెళ్తూ ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. మూవింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. టు అమెరికా లాస్ట్ నైట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. లాస్ట్ నైట్ అనేది ఇక్కడ మనకు టైంను తెలుపుతుంది. మమ్మీ వాజ్ టాకింగ్ ఆన్ ఫోన్ దెన్ అప్పుడు మమ్మీ ఫోన్లో మాట్లాడుతూ ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. మమ్మీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. టాకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఆన్ ఫోన్ దెన్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. దెన్ అనేది టైంను తెలుపుతుంది. అప్పుడు మా అమ్మ ఫోన్లో మాట్లాడుతూ ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం కదా. మమ్మీ అయినా అనవచ్చును, మా అమ్మ అని కూడా అనవచ్చును. మమ్మీ అప్పుడు మమ్మీ ఫోన్లో మాట్లాడుతూ ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. వాజ్ వర్ యొక్క యూసేజ్ చూద్దాం. వి వర్ ఇన్ మార్కెట్ ఎస్టర్డే అంటే వితౌట్ V4. రన్నింగ్ వాక్యాలు అంటే ఖచ్చితంగా V4 ఉండాలి అని చెప్పుకున్నాం కదా. V4 లేకున్నా కూడా వాక్యాలు ఇలా కూడా యూజ్ చేయవచ్చును. వాజ్ వర్ అనేవి బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ అవుతాయి. ఇవి స్టేట్ అండ్ ఫీలింగ్స్ని తెలుపుతాయి కదా. బీ ఫార్మ్స్ మనకి స్టేట్ అండ్ ఫీలింగ్స్ని తెలపడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ వితౌట్ V4 రన్నింగ్ వాక్యాలు అంటే మెయిన్ వర్బ్ కంపల్సరీగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం కదా. V4 లేకపోయినా సరే వాక్యాలు ఇలా కూడా ఉపయోగిస్తారు. వి వర్ ఇన్ మార్కెట్ ఎస్టర్డే నిన్న మేము మార్కెట్లో ఉంటిమి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. చూసారా ఇక్కడ V4 లేదు. V4 లేకపోయినా సరే ఇది పాస్ట్ వాక్యమే కదా. సో సింపుల్ పాస్ట్ టెన్స్గా కూడా మనం యూజ్ చేయవచ్చును. మేము నిన్న మార్కెట్లో ఉంటిమి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. వి అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ మార్కెట్ ఎస్టర్డే అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఎస్టర్డే అనేది పాస్ట్ టైంలో తెలుపుతుంది. ఐ వాజ్ ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ మంత్ గత నెల నేను ఆస్ట్రేలియాలో ఉంటిని అని అర్థము.
ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది, వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ ఆస్ట్రేలియా లాస్ట్ మంత్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, లాస్ట్ మంత్ అనేది ఇక్కడ పాస్ట్ టైంను తెలుపుతుంది. యు ఆర్ ఇన్ సినిమా హాల్, నువ్వు సినిమా హాల్లో ఉంటివి అని వాక్యం యొక్క తెలుగు అర్థం, లేదా మీరు సినిమా హాల్లో ఉంటిరి అని వాక్యం యొక్క అర్థము. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ లేదా సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇన్ సినిమా హాల్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. బుక్స్ వర్ ఇన్ షెల్ఫ్, బుక్స్ అనేవి షెల్ఫ్లో ఉండివి అని అర్థం. బుక్స్ షెల్ఫ్లో ఉండివి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. బుక్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది, సబ్జెక్ట్ అవుతుంది. వర్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ షెల్ఫ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. క్లోత్స్ వర్ ఇన్ వార్డ్రోబ్, బట్టలు వార్డ్రోబ్లో ఉండివి అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. క్లోత్స్ అనేవి సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. వర్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది, బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఇన్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హీ వాజ్ హ్యాపీ ఆన్ స్టేజ్, అతడు స్టేజ్ మీద హ్యాపీగా ఉండెను అని అర్థము. హీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఆన్ స్టేజ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యాపీ అనేది మన ఫీలింగ్ను తెలుపుతుంది, మన ఫీలింగ్ను తెలుపుతుంది. వాజ్ అనేది ఇక్కడ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. షీ వాజ్ ఇంటెలిజెంట్, ఆమె తెలివైన వ్యక్తిగా ఉండెను అని వాక్యం యొక్క తెలుగు అర్థం. షీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వాజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది, హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇంటెలిజెంట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే వితౌట్ V4గా, అంటే వితౌట్ V4గా ఓన్లీ వాజ్ వర్ అనే హెల్పింగ్ వర్బ్స్తో వాక్యాలు ఇలా కూడా ఉంటాయి. వాజ్ వర్ అనేవి V4 లేకుండా ఇలా కూడా యూజ్ చేయవచ్చును అని నేను R2 క్లాస్ చెప్పేటప్పుడే చెప్పాను. రన్నింగ్ పాస్ట్ టెన్స్ చెప్పేటప్పుడే నేను రన్నింగ్ పాస్ట్ టెన్స్ వాక్యాలు చెప్పేటప్పుడే చెప్పాను కదా. ఈ పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ కదా. హెల్పింగ్ వర్బ్లో ఏమవుతాయి? బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ V4 లేకుండా ఓన్లీ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్తో కూడా కొన్ని వాక్యాలు ఉంటాయి అని నేను మీకు చెప్పాను. అర్థమైందా లర్నర్స్? ఇది ఇవాల్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్? పాస్ట్ డూయింగ్ యాక్షన్స్, అంటే పాస్ట్లో ఆ పని చేస్తూ ఉన్నప్పుడు. అదేవిధంగా ఆ పని ఎప్పుడు చేస్తూ ఉన్నాము అనేది కూడా చెప్తాము, అంటే టైమింగ్ని చెప్పడం అన్నమాట. పాస్ట్లో వాక్యాలు అనేవి పాస్ట్లో ఆ పని జరుగుతూ ఉంది, ఆ పని ఎప్పుడు జరిగింది అనేది కూడా మనము టైమింగ్తో సహా చెప్పడము. పాస్ట్ వాక్యాలకి పాస్ట్ టైమింగ్ని చెప్పడం అన్నమాట. అర్థమైందా లర్నర్స్? పాస్ట్ వాక్యాలకు పాస్ట్ టైమింగ్ని చెప్పాలి, పాస్ట్ వర్డ్స్ని యూజ్ చేయాలి. లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, 2 days ఎగో, 5 days ఎగో అని. అంటే ఎంతసేపు ఉన్నా మనం పాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు పాస్ట్ టైమింగ్స్నే చెప్పాలన్నమాట. అర్థమైందా లర్నర్స్? ఈ పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్. పాస్ట్లో హెల్పింగ్ వర్బ్స్ ఏమవుతాయి? వాజ్ వర్, సబ్జెక్ట్ బట్టి వాజ్ వర్ అనేది డిసైడ్ అవుతుంది, ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని వాక్యాలు ఓన్లీ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, ఆబ్జెక్ట్తోనే ఉంటాయి, అంటే ఇలా కూడా రాయవచ్చును. అర్థమైందా లర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.